అందరికీ నమస్కారం. 3 నిమిషాలు క్లోజ్ చేస్తాం. మంచు మనోజ్ నెత్తినోరు మొత్తుకొని మోహన్ బాబు యూనివర్సిటీ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఒక మాట అన్నాడు. నాన్నగారికి తెలియకుండా ఇదంతా జరుగుతుంది. కొంతమంది కావాలని యూనివర్సిటీని ఈ రకం భ్రష్టు పట్టిస్తున్నారు. డబ్బు కోసం కకృతిపడి విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది ఏదో ఒక రోజు బయటపడింది, ఖచ్చితంగా ఆ రోజు చర్యలు ఉంటాయన్నాడు. ఈరోజు అదే జరిగింది. ఓన్లీ వన్స్ ఫసక్. ఏ రకంగా? మోహన్ బాబు చెప్పింది ఏ రకంగా? ఏదైనా కానీ తెలియనంత వరకు, వన్స్ తెలిసింది అంటే ఇంకెవడేం చేయలేడు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు 1 year విచారణ చేపట్టి మన 17వ తారీఖున రిపోర్టును బయట పెట్టారు. ఇప్పుడు వెబ్సైట్లో పెట్టారు. మోహన్ బాబు యూనివర్సిటీ 2022లో ఏర్పడింది. అంతకుముందు శ్రీ విద్యానికేతన్గా ఉంది. విద్యానికేతన్లో ఉన్నప్పుడు 70% సీట్ల కన్వీనర్ కోటా కింద, మోహన్ బాబు యూనివర్సిటీగా మారిన తర్వాత గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద వచ్చేసి 30% కన్వీనర్ కోట కింద భర్తీ చేయాలి. కన్వీనర్ కోట కింద భర్తీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి అధిక ఫీజులు వసూలు చేయకూడదు. కానీ బిల్డింగ్ ఫండ్, ట్యూషన్ ఫీజు, హాస్టల్లో ఒక ముద్ద తిరిగినటువంటి వాడి దగ్గర నుంచి కూడా మెస్ ఛార్జీ, బస్సులో ప్రయాణించే వాడి దగ్గర నుంచి కూడా ట్రావెలింగ్ ఫీజు, ఇవి చెప్పుకుంటూ పోతే అడ్డదిడ్డంగా ఫీజులు వసూలు చేశారు. ఇదే విషయం లాస్ట్ ఇయర్ మాట్లాడుకున్నాం. ఈ 1 yearగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విచారణ చేసి చివరికి ఏం తేల్చిందంటే అక్రమాలకు పాల్పడ్డారు, భారీగా అవినీతి చేశారు. ఏంట్రా అంటే అక్షరాల 3 సంవత్సరాలలో 26,17 లక్షల రూపాయల తాలూకు విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ 15 రోజుల్లాగా చెల్లించాలి. అండ్ 15 రోజులలోగా 15 లక్షల రూపాయలు జరిమానా కట్టాలి. తెలివిగా ముందు 15 లక్షల రూపాయలు జరిమానా కట్టారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఏం చేసింది? రేపు అక్టోబర్ 14వ తారీఖు దాకా వాయిదా వేసి ఈ మధ్యలో వచ్చేసి వాళ్ళని ప్రెజర్ పెట్టొద్దు అంది. ఏది అధికంగా వసూలు చేసిన డబ్బులు కట్టే విషయంలో ప్రెజర్ పెట్టొద్దు. ఈలోపు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం చేసింది? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, AICTE, ICR ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఒక యూనివర్సిటీకి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీ అనేది ఉండాలా వద్దా అన్నప్పుడు, దాని గుర్తింపు రద్దు చేయాలా లేదన్నప్పుడు ఎవరి చేతిలో డెసిషన్ ఉండిద్దో అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిపోర్ట్ పంపించేశారు. అక్రమంగా ఫీజులు వసూలు చేసింది, యూనివర్సిటీ అవకతవకలకు పాల్పడింది, మొత్తం వైలేషన్ అని చెప్పేసి ఇప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా ఆ కాలేజీని రన్ చేస్తారా లేదా? ఇప్పుడు ఎగ్జిస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఉంచేసి నెక్స్ట్ ఇయర్కి మొత్తం క్లోజ్ చేస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటని చెప్పేసి భ్రమలలో ఉంటూ మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వీళ్ళ ఇంక ఎవరు ఈ రకంగా ఫీజులు వసూలు చేసింది త్వరలో బయటపడాలి. మంచు మనోజ్ చెప్పింది అదే, దారుణాలు జరుగుతున్నాయి యూనివర్సిటీలో అని. మనం చెప్పింది అదే, దారుణాలు జరుగుతున్నాయి అని. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్పింది అదే, దారుణాలు జరుగుతున్నాయని ఘోరంగా ఫీజులు వసూలు చేశారు. సో మీరు చెప్పండి, యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలా వద్దా? అందులో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా భయపడద్దు, ఇబ్బంది పడద్దు. వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా సరే ఖచ్చితంగా కాలేజ్ అయితే రన్ అవుతుంది. బట్ గుర్తింపు రద్దు చేయాలా లేదా, అధికంగా వసూలు చేసిన ఫీజు డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటి, ఇవన్నీ రేపు 14వ తారీఖు తెలిసింది.